ప్రియమైన దేవుడి బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మరొకసారి వందనాలండి. బైబిల్ గ్రంథం నుంచి తిమోతికి రాసిన పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయం నుండి కొన్ని వచనాలను మనము చదువుకొని ఉన్నాం కదండి. ఉత్తర పత్రికలుగా చదివాము. మొదలుగా చదువుకున్నాము. వాక్యముకు ముందుగా ఒక చిన్న మాట అండి. మనం ఈ లోకంలో సుఖముగా సంతోషముగా ఉండాలంటే ఏం చేయాలి? ఆలోచించండి. మనం ఈ లోకంలో సుఖముగా సంతోషముగా ఉండాలంటే ఏమి చేస్తే ఉంటాము? ఆలోచించి చెప్పండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము ఏమి చెబుతుందంటే, మనం అందరం అనుకుంటాము సుఖంగా ఉండాలంటే చేతి నిండా డబ్బుంటే సుఖంగానే ఉంటాము. సంతోషంగా ఉంటావా? ఏమండి, డబ్బు ఇంటి నిండా ఉందనుకో బాగా సంతోషంతో గంతులు వేస్తావా? వేయచ్చు, కానీ సంతోషాన్ని కొనేంతది అంత ప్రాముఖ్యమైన అదేమి కాదు. చూడండి, దేవుని మాటలు ఏమి చెబుతున్నాయో విన్నాము. పౌలు గారు తిమోతికి పత్రిక రాస్తూ ఆయన ఒక మాటను తిమోతికి జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, ఆ మాటలు చూద్దాము. 2వ అధ్యాయము మొదటి వచనంలో చూస్తే, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చెల్లించవలనని హెచ్చరించుచున్నాను. ఎవరిని హెచ్చరిస్తున్నారు? పౌలు గారు తిమోతి గారిని హెచ్చరిస్తున్నాడు. ఆయన ఒక సంఘాన్ని నడిపిస్తూ ఒక సహవాసానికి నాయకుడుగా ఉండి ఆయనకు అనేక మంది క్రీస్తు బోధలను ప్రకటిస్తున్నప్పుడు ఆ వ్యక్తికి పౌలు గారు చెబుతున్న విషయం ఏంటంటే, మనం ఈ లోకంలో ఎలాంటి భక్తి అండి? సంపూర్ణమైన భక్తి. సంపూర్ణమైన భక్తి మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించండి. సగం సగం భక్తి కాదండి మనం చేయవలసింది. చేస్తే ఎలా ఉండాలి? సంపూర్ణమైన భక్తి మనము చేయాలని యేసుక్రీస్తు ఆశపడుతున్నాడు. ఏమండి, ఎవరు ఆశపడేది? పాస్టర్ గారు కాదు. నీవు సంపూర్ణమైన భక్తి చేయాలని, పరిశుద్ధమైన జీవితము జీవించాలని యేసుక్రీస్తు నేను ఈ లోకంలోనికి పంపించేటప్పుడే ఆయన ఆశ. ఏమో నీతిగా నిష్ఠగా జీవించి ఉండాలి అని ఆ ఆశతో మనల్ని ఈ లోకంలోకి వేస్తే, మనం జీవించే తీరు గాని, మనం మాట్లాడే తీరు గాని, ఏమండి మనం పలకరించే తీరు గాని ఎలాగుంటాయి? మనిషిని బాధ పెట్టే విధంగా ఉంటాయి. అందుకే నువ్వు ఈ లోకంలో ఉన్నప్పుడు బాధ పెట్టేవాడిగా, బాధ పెట్టేదానిగా ఉన్నావు. కాబట్టి ఈ లోకంలో ఉన్నప్పుడు నువ్వు సుఖంగా ఉండలేవు, మాన్యత కలిగి ఉండలేవు, సంతోషంగా ఉండలేవు, సంపూర్ణమైన భక్తి నీలో ఉండదు. దానికి కారణం ఏమిటి? సంపూర్ణమైన భక్తి మనము చేయకపోవడానికి కారణం ఏమిటి అని అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించండి. ప్రార్థన లేకపోవటమే. విశ్వాసి కావచ్చు, పాస్టర్ గారు కావచ్చు, ఇంకా పెద్ద బిషప్ గారే కావచ్చు, ఎవరైనా సరే ఈ లోకంలో ఉన్న నీవు ఏం చేయాలండి? విజ్ఞాపనలు, ప్రార్థనలు, కృతజ్ఞతాస్తుతులు, యాచనలు చెల్లించవలసి ఉన్నది. ఆలోచించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవి 4
మన జీవితంలో ప్రతిరోజు ఉంటే మనము సంతోషముగానే ఉంటాము. మనము ఎలా ఉంటామండి? సంతోషముగా, సమాధానముగా మనము ఉండగలుగుతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించండి. రాజుల కొరకు, అధికారుల కొరకు కూడా మనము విజ్ఞాపన చేయాలి. కాబట్టి చేస్తున్నారా? క్రైస్తవుడిగా, క్రైస్తవురాలుగా మారిన తర్వాత నీ పని ఏంటండి? ప్రార్థన చేస్తున్నారండి? ప్రార్థనలో ఉంటున్నారా? ఆలోచించండి. వారి గురించి వారికి చేసుకున్నాకే సమయము దొరకటల్లా కదా. నీ గురించి, నీ కుటుంబం గురించి, నీ పిల్లల గురించి చేసుకోవడానికే సమయము దొరకటం లేదు. ఇక నీకు నెమ్మది ఎక్కడ వచ్చింది? నీ హృదయానికి సంతోషం ఎక్కడ కలిగింది? ఏమండి, దేవుని మాట మనం వినాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని మాట నువ్వు వింటే అప్పుడు నీవు ఈ లోకంలో ఉన్నప్పుడు సుఖముగా ఉంటావు. ఏంటి? నమ్మకముగా, సుఖముగా, బలముగా నీవు ఉండగలుగుతావు. చూడండి, కింద వచ్చిన కూడా ఉంది. కింద వచ్చిన మాట చూస్తే 3వ వచనంలో చూడండి. ఇది మంచిది, మన రక్షకుడు దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నదని. ఏదండి? ఇది మంచిది. ఏది మంచిది? విజ్ఞాపనలు చేయటము, ప్రార్థన చేయటము, దేవుని సన్నిధిలో యాచించటము, కృతజ్ఞతాస్తుతులు చెల్లించటము ఎవరికి ఇష్టము? మన దేవుడైన యేసుక్రీస్తు వారికి ఇష్టము. ఆయన ఇష్టాన్ని నువ్వు చేయటానికి ఇష్టపడవు కదా. ఆయన ఇష్టాన్ని నువ్వు చేయటానికి ఇష్టపడవు, కానీ నీ ఇష్టం చేయలేదని ప్రతిరోజు దిగులు పడిపోతావు, ప్రతి గంట ఏడుస్తుంటావు. మా కుటుంబంలో ఎన్నాళ్ళున్నా ఏ కార్యము లేదు, నా జీవితంలో ఎన్నాళ్ళున్నా ఏ సంతోషము లేదు. సంతోషము అలా వచ్చి ఇలాగా వెళ్ళిపోతుంది. అంతేగా నీవు భక్తి కూడా ఎలా చేస్తావు? ఎవరి ప్రార్థన కూడా ఎలా చేస్తావు? ఏదో ఎప్పుడో కష్టం వచ్చినప్పుడు అలా చేస్తావు. అందుకే ఆ సంతోషం ఎలా వచ్చింది? అలా వచ్చింది, ఇలాగా వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే నువ్వు పరిపూర్ణంగా ప్రార్థన చేస్తావో, పరిపూర్ణమైన హృదయంతో ఎప్పుడైతే నువ్వు ప్రార్థనలో ఉంటావో అప్పుడు అన్ని సమస్యలు తీరిపోతాయి కదండి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆలోచించండి. బైబిల్ గ్రంథంలో చూపించాలంటే చాలా మంది ఉన్నారండి. ప్రార్థన ద్వారా జరగరాని పనులు, ఇవి అసాధ్యము అనుకునేవి కూడా అవి సాధ్యం పడిపోయాయి. కాబట్టి అసాధ్యం అనుకున్న పనులని సాధ్యమయ్యాయి. రోగాలే కావచ్చు, దెయ్యాలే కావచ్చు, ఏమి లేకుంటే కరువే కావచ్చు, కాకపోతే ఇబ్బందులే కావచ్చు, ఏదైనా సరే ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన ద్వారా అనేక మంది విజయాలను సాధించి ఉన్నారండి. అందుకనే పౌలు గారు తిమోతికి ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. అయ్యా, మనము భక్తిగా, సంపూర్ణమైన భక్తి ఏంటండి, కొంచెం కొంచెం భక్తిగా కాదు, పరిపూర్ణమైన భక్తి మనము చేయాలంటే విజ్ఞాపన ఎక్కువగా చేయాలి, ప్రార్థన ఎక్కువగా చేయాలని ఆయనకు జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను కొన్ని మాటలను మీకు చూపించి నేను వివరించి ముగిస్తాను. చూడండి, బైబిల్ గ్రంథంలో 2వ రాజుల గ్రంథం తీయండి. 2వ రాజుల గ్రంథంలో చూస్తే హిజ్కియాకి మరణకరమైన రోగం వచ్చిందండి. ప్రియమైన దేవుని బిడ్డ, పాత నిబంధనలోకి రండి. 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము, 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనములు చదువుకున్నాం. చూడండి. ఆ దినములలో
ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ఆమోజు కుమారుడును ప్రవక్తనై ఉన్న యెషయా అతని యొద్దకు వచ్చి నీవు మరణమవుచున్నావు బ్రతుకవు కనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకోమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా అతడు తన ముఖము గోడ తట్టు తిప్పుకొని యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటేనో నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేను ఎట్లు జరిగించుదునో కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. చాలు. చూడండి ప్రేమైన దేవుని బిడ్డలారా, మనందరికీ తెలిసిన వ్యక్తి హిజ్కియా. ఏమండి, రాజు అయినప్పటికీ ఎలా నడుచుకున్నాడంటే యథార్థముగా సత్యముతో నేను ఎలాగ నడుచుకుంటున్నా కృపతో జ్ఞాపకం చేసుకోమని దేవుణ్ణి అడుగుతున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మన హృదయాన్ని మనం పరీక్షించుకొని చూస్తే ఏమండి ఇలాంటి ప్రార్థన చేయగలుగుతావా? నీవు కష్టములో, నష్టములో, రోగములో, ఎప్పుడు నీవు మంచాన్ని పడ్డప్పుడు చేయగలవా ఇలాంటి ప్రార్థన? ఏమండి ఆలోచించండి. యథార్థముగా నడుచుకున్నాడంట దేవుని మార్గములో. నీకున్నదే ప్రియ సహోదరి సహోదరుడు, యథార్థమైన మార్గములో నీవు నడిచావా? నీ మార్గములని చెడ్డవే, నీ పనులన్నీ చెడ్డవే, నీ ఆలోచనలన్నీ చెడ్డవే. దేవునికి ఎంత మాత్రములు భయపడేవాడము కాదు. ఆలోచించండి. హిజ్కియాకి మరణకరమైన రోగము. ఎలాంటిదండి? మరణకరమైన రోగము. చిన్న జ్వరం వచ్చినా చాలు ఏమైపోద్ది? ప్రార్థన ఆగిపోద్ది. చుట్టాలు వచ్చినా చాలు ప్రార్థన ఆగిపోద్ది. ఎవరిని బంధువులు వస్తే ప్రార్థన ఆగిపోద్ది. ఏదైనా కావచ్చు, మన కుటుంబంలో మనము కాకుండా ఇంకొక వ్యక్తి మన గృహంలోనికి ప్రవేశిస్తే మన భక్తి అనేది కానరాదు. ఏదండి? వాళ్ళతోనే ముచ్చట్లు. ఎలాంటి ముచ్చట్లు? ముసలమ్మ ముచ్చట్లు, అపవిత్రమైన ముచ్చట్లు, లోక సంబంధంలో ఉన్నవాడు నీ దగ్గరికి వచ్చినప్పుడు ఎలాంటి ముచ్చట్లు వేస్తున్నావు? ఆ ముచ్చట్లోనే పడిపోయి కుటుంబ ఆరాధన పెట్టము, ఏమండి ప్రార్థన చేయము. ఈజీగా దేవుని నీవు మర్చిపోతావు కదా. ప్రియ సహోదరి సహోదరుడు, హిజ్కియా అలాగే చేయలేదండి. తన జీవిత కాలంలో మరణకాలంలో రోగం వచ్చేంత వరకు కూడా ఎట్లా ఉన్నాడంటే మంచిగా నడుచుకున్నాడు. దేవుని తట్టు, దేవుని మార్గములో యథార్థముగా, యథార్థ హృదయముతో, సత్యముతో నడుచుకున్నాడంట. అందుకనే మరణకరమైన రోగం రాగానే గోడ వైపు తిరిగి ప్రార్థన చేశాడండి. కాబట్టి ఇంకా ఇంటికి వెళ్ళాక చూడండి, ఆ కింది వచనాల్లో చూస్తే దేవుడు హిజ్కియాకి ఎన్ని గంటలకు ఇచ్చాడండి? చెప్పండి. ప్రార్థన చేస్తే ఎన్ని నెలల తర్వాత సమాధానం ఇచ్చాడు? ఎన్ని సంవత్సరాల తర్వాత ఇచ్చాడు సమాధానము? చూడండి. ప్రేమైన దేవుని బిడ్డలారా, చెప్పిన ప్రవక్త నడిమిసాల దాటక ముందే దేవుడు జవాబు ఇచ్చాడంట. ఆలోచించావా? ప్రేమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం ఉంచుకోండి. నీతిమంతుల ప్రార్థన ఏందో ఆయన చెవులు ఎప్పుడూ వింటా ఉంటాయి. నీతిమంతురాలు ప్రార్థన చేస్తే, నీతిమంతుడు నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీకు తక్షణమే జవాబిస్తాడు. నీలో నీతి లేకపోతేనే, నీలో పరిశుద్ధత లేకపోతేనే ఎన్నటికీ నీ వారికి సమాధానం రాదు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని మాటలు నీకు ఖండించినట్లుగా ఖచ్చితంగా ఉండొచ్చు, కానీ ఉన్న నిజమదే. ఏమండి?
ఉన్న నిజము అదే. మీరు చూడండి, హిజ్కియా ప్రార్థన చెప్పగానే నీ ఇల్లుని చక్కబెట్టుకో, నీ కుటుంబాన్ని చక్కబెట్టుకోగానే గోడ వైపు తిరిగి యథార్థ హృదయంతో ప్రార్థన చేశాడంటండి. అది కావాల్సింది. ప్రార్థన చేయమంటే ఇక్కడ యేసయ్యా నువ్వు దీవించయ్యా, మా అమ్మాయిని దీవించు, మా అబ్బాయిని దీవించు, మా సంఘాన్ని దీవించని నీ నోరు మాత్రం అంటది. మనసు ఏడంటది? ఇంట్లో ఉన్న టీవీ పక్కన, ఇంట్లో వచ్చే ఆ సీరియల్ మీదనో, ఏమండి పొయ్యి మీద పెట్టిన కూర మీదనో. ఎలాగ నీ మనసు ఎక్కడెక్కడ తిరుగుతుంది? ఇంట్లో ఏదైనా వదిలేసి వచ్చిందంటే దాని చుట్టూ నీ మనసు తిరుగుతా ఉంటది. ప్రియ సహోదరి సహోదరుడా, ఆలోచించు. ఆయన నువ్వు పరిపూర్ణమైన హృదయంతో ఆరాధించు, పరిపూర్ణమైన యథార్థ హృదయంతో నీవు ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తే ఆయన వెమ్మటే మాట్లాడే దేవుడు, వెమ్మటే నిన్ను పలకరించే దేవుడు. నువ్వు ఆపదలో ఉంటే ఆయన నవ్వేవాడు కాదండి. నువ్వు ఆపదలో ఉంటే ఆయన చెప్పేవాడు కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించండి. బలమైన శక్తి చేత, బలమైన ఆయన శక్తి చేత నిన్ను నిలబెట్టగలిగిన దేవుడు ఎప్పుడంటే నువ్వు యథార్థ హృదయంతో ప్రార్థన చేసినప్పుడు, యథార్థ హృదయంతో నీవు ఉన్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఆయన మీ మొరను ఆలకిస్తాడు. ఆయన మొర ఆలకించి ఆయనకి ఇంకా కొంత సమయాన్ని పెంచాడు. పోయిందండి. ఆలోచించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, అతనికి ఆ రోగము పోయి ఆయుష్ ఇంకొంతకాలము పొడిగించబడింది. చూడండి, ఆ 6వ వచనాన్ని చూద్దాం. చూడండి, 6వ వచనం మాట చదువుతున్నాం. ఇంకా 15 సంవత్సరములు ఆయుష్ నీకు ఇచ్చేదను, మరియు నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును ఈ పట్టణమును నీకు కాచునిచ్చు, నిన్నును ఆ పట్టణమును అసురాజు చేతిలో నుండి పడకుండా నిన్ను విడిపించదను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించండి. ప్రార్థన చేసినప్పుడు 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగించాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మరణకరమైన రోగములో, మరణకరమైన ఛాయలో పడి ఉన్నావా? అలాంటి స్థితిలో నీవు పడిపోయి ఉన్నావా? ప్రియ సహోదరి సహోదరుడా, అయితే భయపడమాక. యేసు క్రీస్తు నిన్ను బాగు చేయగలడు. నీ ఆయుష్ లేకపోయినప్పటికీ ఆయన పొడిగించగలిగిన దేవుడు, అంత సమర్థుడు. ఎందుకంటే నీ కోసమే ఆయన రక్తాన్ని చిందించి ఆయన ప్రాణము నీ ప్రాణము కోసమే ప్రాణముగా పెట్టి ఉన్నాడండి. ఆయన ప్రాణాన్ని నీ ప్రాణము కోసమే ఆయన ప్రాణముగా పెట్టి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, జ్ఞాపకం చేసుకో. నువ్వు యథార్థవంతుడుగా సత్యవంతుడుగా నీవు ఉంటే ఆయన నీకు మేలు చేస్తాడు. ఏమండి, మేలు చేసే దేవుడు. ప్రియ సహోదరి సహోదరుడు, ఎలాంటి గడ్డు పరిస్థితి అయినా, ఏమండి, పురుషులు ప్రార్థన చేయడంలో తగ్గిపోకూడదండి. ప్రార్థన చాలా ఊపిరి లాంటిది, విశ్వాస జీవితానికి గుండె లాంటిది. నీ గుండె కొట్టుకోవడం ఆగిపోయిందనుకో, ఇక దేనికైనా పని చేస్తావా? దేనికైనా ఉపయోగపడతావా? ఏమి లేదు. 1 రోజు 2 రోజులు చూస్తారు, తర్వాత ఊరి చివర వేసేస్తారు. నీవు ఆత్మీయతలో కూడా అంటే ప్రేమైన సహోదరి సహోదరుడా, నీవు ప్రతి దినము ప్రార్థన చేయకపోతే, ఉదయము సాయంకాలము మధ్యాహ్నము 3 పూట్ల ప్రార్థన చేశాడు దానియేలు. అందుకనే రాజు పరీక్షించేటప్పుడు అతని ముఖం ఎలా ఉందండి? 3 పూట్ల తిన్నోడి మొహం కన్నా ఇంకా వికసించిందంట కదా. ప్రియ సహోదరి సహోదరుడు, ఆలోచించు. లోకంలో ఉన్న సర్వ రోగాలకి, సర్వ నష్టాలకి ఒకే ఒక ఆయుధం, ఒకే ఒక మందు, ప్రార్థన. ఏమండి, విజ్ఞాపన. నీ గురించి చేసేది ప్రార్థన, ఎదుటివారి గురించి చేసేది విజ్ఞాపన. ఏమండి, ప్రార్థనలు చేయమన్నాడు. తిమోతికి చెప్పిన మాట ఏంది? ప్రార్థన చేయమన్నాడు, విజ్ఞాపన చేయమన్నాడు, యాచన అడుక్కోమన్నాడు. అంటే ఏదో పక్కింటి అడుక్కోవడం కాదండి. ప్రార్థనలో యేసయ్య దగ్గర నువ్వు అడుక్కోవాలి.
అడగాలి, అయ్యా ఇవ్వయ్యా ఇవ్వు, ఇది నాకు అవసరము, ఇది నాకు అవసరత కలిగి ఉన్నది, లాంటి ఈ జబ్బు నుంచి నాకు విడుదల కావాలని నువ్వు అడగాల. ఇచ్చిన తర్వాత కృతజ్ఞత కలిగి కూడా ఉండాలండి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇచ్చిన తర్వాత ఎలా ఉండాలి? కృతజ్ఞత కలిగి ఉండాలి. కృతజ్ఞత స్తుతులు దేవుడికి చెల్లించాలి. నువ్వు కాదు అనుకున్నది దొరికినప్పుడు మనం ఎలా ఉండాలండి? కృతజ్ఞత కలిగి ఉండాలి. సత్యముతో నీవు నడుచుకుంటే కదా. హిజ్కియా సత్యముతో నడుచుకున్నాడు కాబట్టి ధైర్యముగా ప్రార్థన చేయగలిగాడు. ధైర్యముగా ఆయన అడిగాడు, అయ్యా నీ కృపలో జ్ఞాపకం చేసుకోయ్యా, నేను ఎంత యథార్థముగా ఈ భూమి ఎందుకు జీవించానో అది నువ్వు నీ కృపతో జ్ఞాపకం చేసుకోమని అడిగాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు అలా ప్రార్థన చేయడానికి అలాంటి జీవితం నీలో ఉన్నదా? అలాంటి ప్రవర్తన నీలో ఉన్నదా? చెల్లి ఆలోచించు. యథార్థమైన హృదయము, యథార్థమైన ప్రవర్తన నీలో లేకపోతే ఎంతకాలం చేసినా నీ ప్రార్థనకు జవాబు లేదు, నీ రోగముకు జవాబు లేదు, నీ అప్పులకు జవాబు లేదు, ఏమండి నీ సమస్యలకు జవాబు లేదు, ఎంతకాలం లేదు. నీతే ఎప్పటికైనా గెలిచింది, పరిశుద్ధత ఎప్పటికైనా నిన్ను బాగుపరిచింది. చాలా మంది లోకంలో ధనాన్ని ఆశించి నీతిని వదిలేస్తున్నారండి. ధనము కోసమై, పేరు కోసమై, గొప్పతనం కోసమై నీతిని వదిలిపెట్టి అక్రమాన్ని సాగిస్తా ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరుల జాగ్రత్త. అక్రమము నేను ఎప్పటికైనా పట్టిస్తుందండి. అక్రమము నేను ఎప్పటికైనా పాడు చేస్తుంది. ఏదో అది చేయటం వల్ల నీకు ఏదో కొంతకాలము, కొన్ని నిమిషాలు, కొన్ని గంటలు నీకు సంతోషము కలిగిద్దేమో కానీ ఆ తర్వాత ఎంత మాత్రము నీకు సంతోషం ఉండదు. అందుకే యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నాడు, ఆయన చెబుతున్నాడు, సంపూర్ణమైన భక్తి, మాన్యత, సంతోషముతో నీవు ఇక్కడ బ్రతకాలంటే విజ్ఞాపనలు, ప్రార్థనలు చేయాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, విజ్ఞాపనలు, ప్రార్థనలు చేయాలి. ఇంకా చూడండి ప్రేమైన దేవుని బిడ్డలారా, పురుషుల్లో అయితే హిజ్కియా చేసి మరణకరమైన రోగాన్ని తీసివేశాడు. అలాగే మళ్ళీ ఇంకొక ఆమె ఉంది చూడండి, మనందరికీ తెలిసిన హన్నా గురించి మనం చూద్దాము. చూడండి 1వ సమూయేలు గ్రంథము, ఏమండి అజ్ఞానిపండి, సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకుందాం. చూడండి 1వ సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనము. బహు దుఃఖాకాంతులే వచ్చి యెహోవా సన్నిధిలో ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకము చేసుకోమని, నీ సేవకురాలైన నాకు మగ పిల్లను దయచేసిన ఎడల వాని తల మీదకి క్షౌరపు కత్తిని ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినములన్నిటిను నేను వానిని చూసుకునే భర్త. ఎంతమంది ఉన్నారు కానీ ఆమె హృదయానికి సంతోషం ఉందా? లేదు. లేదా ఏదన్నా ఒక 4 ఎకరాలు రాసిచ్చి తెస్తే పిల్లలు ఎవరు వస్తారా? కాబట్టి ఒక 5 ఎకరాలు 4 ఎకరాలు రాసిస్తే పిల్లలు ఎవరు వచ్చే మాట అయితే హెల్కానా చాలా రాసిచ్చేవాడు. ఆయనకి చాలా ప్రోగ ఉంది కదా, ఆయనకి ఆస్తి చాలా ఉంది, రాసిచ్చేవాడే. కానీ అది ఆస్తి రాసిస్తేనో, డబ్బు ఇస్తేనో, లేకుంటే ఇంకొక నీతి క్రియ చేస్తేనో, లేకుంటే ఇంకొక ఆ ఘనమైన కార్యము చేస్తేనో వచ్చేది కాదు. ఎవరివ్వాలి? దేవుడు ఇవ్వాలి. అది ఎవరి పిల్లలు ఎవరివ్వాలని? దేవుడు ఇవ్వాలి. ఆయన ఇవ్వదలుచుకుంటే నువ్వు ఎవరు ఏమి ఆపలేదు కదా. ప్రేమైన దేవుని బిడ్డలారా చూడండి, అందుకని హన్నా చూడండి అలాంటి ప్రార్థన చేస్తుందో. ప్రేమైన దేవుని బిడ్డలారా ఎలాగొచ్చిందంటామండి? దుఃఖాకాంతురాలే వచ్చిందంట యెహోవా సన్నిధికి, వేదనతో వచ్చింది యెహోవా సన్నిధికి. ప్రియ సహోదరి సహోదరుడా, వస్తున్నావా? ఆలోచించు. నీ శ్రమను బట్టి, నీకున్న బలహీనతను బట్టి, నీకున్న చెడు బుద్ధిని బట్టి యెహోవా సన్నిధిలోకి దుఃఖాకాంతురాలువై నువ్వు వస్తే
దుఃఖ హృదయంతో నీవు వచ్చి హన్నా మొరపెట్టినట్టు మొరపెడితే ఏమండి దేవుడు హన్నాకి ఇచ్చిన మగపిల్లవాడు ఎంతటి కార్యాలు చేశాడండి. ఆలోచించండి ప్రేమైన దేవుడు వెళ్ళారా, ఎటువంటి గొప్ప కార్యాలు చేశాడో చూడండి. ఆయన వస్తున్నాడంటే గడగడలాడిపోయేవాడు కదా. ఎందుకని? దేవుడు ఆయన్ని ప్రతిష్ఠించాడు. ప్రేమైన దేవుని బిడ్డ చూడండి, ఒక తల్లి ప్రార్థన ఎంత కృతజ్ఞత కలిగి ఉందో. లేక లేక పుట్టిన కుర్రవాడండి. కాబట్టి ఆలోచించండి, అన్నాకి లేక లేక పుట్టాడు మగపిల్లవాడు, అందులో పెద్దవాడు. కానీ పాలు విడవగానే తీసుకెళ్లి దేవుని సన్నిధిలోనే వదిలిపెట్టేసింది. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు చేసిన కార్యాలను బట్టి అలా కృతజ్ఞత కలిగి ఉంటున్నావా? ఆలోచించండి. దేవుడిని నీవు అడగగానే దేవుడు నీ హృదయానికి నచ్చినట్టుగా ఇచ్చినప్పుడు ఆయనకి నమ్మకంగా ఉంటున్నావా? ఆయనకి నువ్వు నమ్మకంగా ఉండాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనము నమ్మకమైన జీవితము, నమ్మకమైన ప్రవర్తన, కృతజ్ఞత చూపలేక కృతజ్ఞత హీనుడు నీవైతే ఇంకా నీ జీవితంలో కష్టమే, ఇంకా నీ జీవితంలో నష్టమే. ప్రియ సహోదరి, ఇప్పటికైనా జ్ఞాపకం చేసుకో. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇప్పటికైనా నువ్వు జ్ఞాపకం చేసుకో. ఆయన సన్నిధికి రా. హన్నా వచ్చినట్టుగా ఆయన సన్నిధిలో నీవు మోకాలేసి ప్రార్థన చేయి. దుఃఖముతో భారముతో ప్రార్థన చేసిందండి. ఆమెకు మగపిల్లవాడు అనుగ్రహించబడ్డాడు. ఆ తర్వాత కూడా నమ్మకంగా ఉంది. ఆ తర్వాత ఇంకొంతమంది అనేక మందిని ఆమె కనడం జరిగింది. ప్రియ సహోదరి సహోదరుడా, ఆలోచించు. నీవు దేవుడికి నమ్మకంగా ఉంటే, హన్నా అడిగింది నమ్మకంగా ఉండి ఒక పిల్లవాడిని అడిగింది. దేవుడు ఒక పిల్లవాడితో ఆపేశాడండి. ఆలోచించండి, ఒక పిల్లవాడితో ఆపేశాడా? లేదు. ఆమె ఒకటి అడిగితే ఆయన 4 ఇచ్చాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు కూడా ఒకటి అడిగితే ఆయన 4 ఇచ్చే దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఆలోచించండి. మనము ప్రార్థన చేయాలి, మనము కృతజ్ఞత కలిగి ఉండాలి, మనము విజ్ఞాపన కూడా చేయాలండి. కాబట్టి విజ్ఞాపన కూడా మనము చేసేవారుగా మనం ఉండాలి. విజ్ఞాపన చేసిన వారు చూడండి, మొర్దెకై ఎస్తేరు ప్రార్థన చేశారు. కాబట్టి మొర్దెకై ఎస్తేరు ఎవరి కోసం ప్రార్థన చేశారు? వాళ్ళ కుటుంబం కోసం ఏమైనా చేసుకున్నారా? లేదు. వాళ్ళ జాతి కోసం చేశారు. వారి కోసము, యూదుల కోసము వారు ప్రార్థన చేశారు. ఎలాంటి శాసనము? అది కూడా మరణకరమైన శాసనమే. పిల్లలనేమి, పెద్దలనేమి, వృద్ధులనేమి ఎవరిని ఉంచడానికి వీలేదు. రాజుగారు ఒక తాకీదు ఇచ్చాడు. ఎప్పుడు? ఫలానా తారీఖున ఏమి మొత్తానందరినీ చంపివేయాలి అండి. ఆ సమయం వచ్చింది. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మొర్దెకై ఎస్తేరుతో మాట్లాడుతున్న మాటలు చూద్దాం. చూడండి, ఎస్తేరు గ్రంథం తీయండి. త్వరగా దీన్ని నేను ముగించేస్తాను. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకున్నాను. చూడండి. నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనముగా ఉన్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరొక దిక్కు నుండి వచ్చును. నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. నీవు ఈ సమయమును బట్టి రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకొని చెప్పమనగా, అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో మరలా ఇట్లనెను, నీవు పోయి శాసనందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తం ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. చాలు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా,
నిజముగా ఎస్తేర్ని చూసి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉందండి. స్త్రీలు చాలా ప్రాముఖ్యంగా ఆలోచించండి. ఎస్తేరు సహజమైన అమ్మాయి. రాజుగారి అనుమతితో రాజునగరికి వెళ్ళిపోయి అక్కడ రాణి అయిపోయింది కదా. ఇక్కడ ఏదో సాధారణమైన అమ్మాయి ఆడికి వెళ్ళి రాణి అయిపోయింది. ఆమె చిన్న చిన్న ప్రజలను చూడటము న్యాయమేనా? ఆలోచించండి. న్యాయసమ్మతమైందే. కానీ చాలా మంది ఉన్నతమైన స్థితి రాగానే మర్చిపోతారు కదండి. మన స్థితి అనగడ స్థితి ఏంటనేది మర్చిపోతారు. అందుకే తన పినతండ్రి అయిన మొర్దెకై ఆమెను పలకరిస్తున్నాడు. ఏమని చూడండి, నీవు మౌనంగా ఉంటే యూదులకు ఎట్నుంచైనా సహాయము వచ్చింది. చాలా మంది ఇలాంటి వారే ఉన్నారండి. దేవుడు నిన్ను స్థిరమైన సంఘములో నాటి పరిశుద్ధమైన సహవాసముతో నిన్ను జతగట్టినప్పుడు ఏంటి ఎలా ఉంటున్నారు? నేను ప్రార్థన చేయకపోతే ఏమైందిలే, నేను విజ్ఞాపన చేయకపోతే ఏమైందిలే. ప్రియ సహోదరి సహోదరుడు ఆలోచించు. నువ్వు వెలగబడిసేది ఏమీ లేదు. దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేస్తావనే దేవుడు నీకు అన్ని ఇచ్చాడు. దేవుడు నీకు అన్ని ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, దాన్ని మర్చిపోయి వారికి నచ్చినట్లుగా ఉంటారు. ఆ ఉన్నత స్థితిని బట్టి, ఆ సుఖమైన స్థితిని బట్టి వారికి నచ్చినట్లుగా ఉంటారు. కానీ ఎస్తేరుగా ఉండొచ్చు, కానీ ఎస్తేరు అలా ఉండటానికి ఇష్టపడలేదు. ఆమె అలా ఉండటానికి ఇష్టపడలేదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడి కోసం సుఖాన్ని వదిలేసిందండి. ఆలోచించండి. రాజుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు రాజుగారు బంగారు దండలు చూపిస్తేనే బ్రతికి ఉంటది. లేదంటే ఇనుప దండలు చూపించాడు అనుకో, ఆ క్షణంతో ఆమె మరణించింది. ఏమండి, ఇలాంటి హృదయం ఉందా నీలో? దేవుని కోసము మరణానికైనా తెగించేవాడిగా ఉండగలుగుతున్నారా? ప్రేమైన దేవుని బిడ్డలారా, మరణానికి కాదు కదా. ఏమండి, 10 పైసలు ఇవ్వడానికి కూడా మనం ముందుకి రాలేదు. కారణం ఏంటి? వేరే వ్యక్తి కోసము విజ్ఞాపన చేసే గుణము, వేరే వ్యక్తి కోసము ఖర్చు చేసుకునే గుణము మనలో లేదు. కానీ పేరుకి క్రైస్తవులము, క్రైస్తవురాలు. ప్రియ సహోదరి సహోదరుడా, నీకు నీవే క్రైస్తవురాలనుకుంటే అయిపోదు. నీకు ఎవరేయాలా పేరు? యేసు క్రీస్తు మారి. ఎందుకంటే ఆయన అందరి కోసము ప్రాణత్యాగము చేసిన వ్యక్తి. ఆయన అందరి కోసము హింసించబడిన వ్యక్తి. ఆయన కుమారుడు అని కుమార్తె అని నువ్వు పిలువబడాలంటే ఆయన లక్షణాలు నీలో ఉంటేనే. ఆయన లక్షణాలు నీలో ఉండకపోతే ఎంత మాత్రము నీవు పిలువబడటానికి అర్హుడు అర్హురాలు కావు. ఎస్తేరు మొర్దెకై మాటలని వెంబడే స్పందించింది. అయితే ఏదో షూషాను పట్టణంలో ఉన్న యూదులందరికీ చెప్పు, నా నిమిత్తము ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. ఎన్ని దినాలు? 3 దినాలు మాత్రమే. ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రార్థనకున్న బలం ఎలాంటిదో చూడండి. మనం మొట్టమొదటిగా చూస్తున్నాం, మరణకరమైన రోగం వచ్చినప్పుడు హిజ్కియా ప్రార్థన చేస్తే 15 సంవత్సరాలు పొడిగించబడింది. ఏమండి, హన్నా గొడ్రాలిగా అవమానాలు, ఏమండి బాధలు, ప్రతిరోజు ఆయన పక్కనే ఉంటున్న ఆమె బయలుతో పొడుస్తా ఉన్నది. ఆమె హింసిస్తున్నంత ఏట మాటల చేత కదా. అందుకనే వేదన కలిగి ఆమె ప్రార్థించినప్పుడు ఆమెకు బిడ్డను దయచేశాడు. యూదుల కోసము మొర్దెకై ఎస్తేరు ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన రాజుగారి హృదయాన్ని మార్చేసి అతనిచ్చిన శాసనము కూడా మార్చబడిందండి. ప్రియ సహోదరి సహోదరుడా, ఎందుకు వీటినన్నిటినీ నీకు తెలియపరుస్తున్నానంటే, ఇప్పుడు మనం ఉన్న ఈ గడ్డు పరిస్థితులలో ఏమండి ఎలాంటి రోగాలు వస్తున్నాయి? 5 నిమిషాల్లో వెళ్ళిపోయే రోగాలు వస్తున్నాయి కదా. నిన్న చూసి వాళ్ళు చూద్దామంటే అతను కాంట్రాక్టులా ఎమ్మటే బజార్లో ఫ్లెక్సీలో ఉంటున్నాడు. కారణం ఏంటంటే ఏమి
ఎవరు ఏమీ చెప్పలేరు. ప్రియ సహోదరి సహోదరుడా, అందుకే నీవు సుఖముగా అలాంటి మరణానికి, అలాంటి బాధలకు, అలాంటి వేదనలకు నీవు దూరంగా ఉండాలంటే, క్రైస్తవుడిగా క్రైస్తవురాలిగా నీవు సుఖముగా సంపూర్ణమైన భక్తిని నీవు చేయాలంటే ఒకటే ఒక పని ఉంది. దేవుని సన్నిధిలో నీవు కూర్చొని ప్రార్థించాలి. నీ సంపాదనకు నువ్వు వెళ్ళొచ్చిన తర్వాత ఎన్ని పనులున్నా నువ్వు ఆయన పని చేయాలి. కూర్చో, నీ కుటుంబం కోసం ప్రార్థన చేయి, నీ పొరుగు వారి కోసము, నీ బంధువుల వారి కోసము ప్రార్థన చేయి. ఆలోచించంత జాతి కొరకు ఎస్తేరు ప్రార్థన చేస్తే జాతి అంతా రక్షించబడింది. నీవు నీ కుటుంబంలో నీ రక్త సంబంధికుల కోసమే ప్రార్థన చేయలేవు భారము కలిగి. కాబట్టి ఉపవాసం ఉందంటండి, నీవు గిన్నె మంచి నీళ్ళు ఇవ్వడానికే చనిపోతావు. ఎందుకని? మా వాళ్ళు కాదుగా, ఎవరు మీ వాళ్ళైతే వాళ్ళైతే చాలా ఇవ్వటానికి ఇష్టమే. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు అలాంటి హృదయం కలిగిన వాడివైతే, నీవు అలాంటి హృదయం కలిగిన దానివైతే నీ జీవితంలో సుఖం అనేది రాదు. నీ భక్తి సంపూర్ణమైనది కాదు. అందరినీ సమానంగా పెంచాలి, అందరినీ సమానంగా మనము చూడాలి. ఏదండి? దేవుడిచ్చిన మొట్టమొదటి ఆజ్ఞ, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ప్రేమిస్తున్నారని నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. ప్రియ సహోదరి సహోదరుడు, జాగ్రత్త. నీ కూతురుని ప్రేమించినట్టుగా నీ అల్లుని ప్రేమించాలి, నీ అల్లుని ప్రేమించినట్టుగా నీ కూతురుని ప్రేమించాలి. అందరినీ సమానంగా ప్రేమించేవారుగా. వీళ్ళు మావారు, వీళ్ళు వేరే వారు అని నీవు అనుకోకూడదు. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు అలా అనుకుంటే దేవుని రాజ్యంలోనికి నువ్వు ప్రవేశించలేవు. ఆ దేవునికి ఇష్టమైన వాడిగా నీవు ఉండలేవు. ఆయనకి ఇష్టమైన పనుల్లో ఏంటంటే నీవు ప్రార్థనలు చేయడము, విజ్ఞాపన చేయడము, కృతజ్ఞతాస్తుతులు అర్పించడము, యాచనలు చేయడము. ఎవరికి ఇష్టం అంటే యేసయ్యకి ఇష్టమంట. నీకు ఇష్టమైంది నీకు నచ్చిన సినిమా చూడటము, నీకు ఇష్టమైంది నీకు నచ్చిన మాటలు మాట్లాడటం, ఏమంటే నీకు నచ్చిన జీవితము జీవించటము, నీకు నచ్చిన అపవిత్రమైన ముచ్చట్లు చేయటము నీకు ఇష్టము. ఇవన్నీ నువ్వు చేస్తావు. కానీ దేవుడు నాకేమి ఇవ్వట్లేదండి. ఏమిస్తాడు? ప్రియ సహోదరి సహోదరుడా, నీకేమి ఆయన ఇవ్వలేడు. ఎందుకంటే నీవు అపవిత్రమైన చోటు నుంచి దూరముగా జరగనిది, నీవు అపవిత్రమైన స్థలముల నుంచి దూరముగా రానిది యేసు క్రీస్తు నీకు ఇవ్వాలనుకుంటే ఏమి ఆయన చేయలేడు. నువ్వు పక్కకు వచ్చేసి ఆ పాప రోత జీవితం నుంచి నువ్వు బయటకు వచ్చి నీవు ప్రార్థిస్తూ పవిత్రమైన హృదయంతో, యథార్థమైన హృదయంతో నీవు ప్రార్థన చేస్తే, ఆయన కృప కొరకు నువ్వు వేడుకుంటే ఆయన ఇవ్వటానికి సిద్ధము కలిగిన దేవుడు. ఎందుకంటే నీవు నేను ఎలాంటి పరిస్థితుల నుంచి బయటికి రావాలని ఆయన సంపూర్ణమైన ఆయుష్ని నీ కోసమే సగానికి ముగించేశాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన యవ్వన కాలంలోనే నీ కోసము చనిపోయాడు. ఆయన శరీరం అంతా దున్నబడింది. కారణము మన శరీర ఇచ్చల వల్ల, మన శరీర కోరికల వల్ల, మన అబద్ధపు మాటల వల్ల ఆయన తలంతా కూర్చోబడింది మన చెడ్డ తలంపులను బట్టే. ఆలోచిస్తున్నావా? నీవు పడాల్సిన శ్రమంతా ఆయన పడి ఆయన నీకు సుఖమైన జీవితము, మంచి ఆయుష్ ఇచ్చి లోకంలో వేస్తే నీవేమో మళ్ళీ ఆయన్ని బాధకే గురి చేస్తున్నావు, మళ్ళా ఆయన్ని వేదనకే గురి చేస్తున్నావు. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు అలా ఉంటే నీ జీవితాన్ని నీవు మార్చుకోవాలి. నువ్వు మార్చుకొని ఆయన సన్నిధిలో కూర్చొని ఈ మధ్యాహ్న కాల సమయం నుంచి అయినా సరే నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని మార్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడని ప్రార్థన చేస్తున్నా. ప్రేమైన దేవుడు బిడ్డలారా, ఈ కొంచెం మాటలు దేవుడు దీవించును గాక. ప్రార్థన